దేవునికి స్తోత్రం. చేరవచ్చిన అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటి అంటే, దేవుని కొరకు, దేవుని సేవకుల కొరకు తలుపులు తెరచిన వారు పొందిన ఆశీర్వాదాలు. హల్లెలూయా. దేవుని కొరకు, దేవుని సేవకుల కొరకు తలుపులు తెరచిన వారు పొందిన ఆశీర్వాదాలు. ఇది ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని కొరకు, దేవుని సేవకుల కొరకు తలుపులు తెరచిన వారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఒక దగ్గర అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు క్రీస్తు వారని నా పేరట మిమ్మల్ని చేర్చుకొని మీకు గిన్నెడు నీళ్లు ఎవరైతే త్రాగడానికి ఇస్తారో వాళ్ళు వారి ఫలాన్ని పోగొట్టుకోరు అంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు వారని? క్రీస్తు వారని, దేవుని బిడ్డలని, దేవుని ప్రజలని, దైవ జనులని ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో నా పేరట. హల్లెలూయా. అంటే మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని చేర్చుకున్న వారు నన్ను చేర్చుకుంటారు, నన్ను చేర్చుకున్న వారు నన్ను పంపిన తండ్రిని చేర్చుకున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎవరైతే మీరు క్రీస్తు వారని, మీరు దేవుని బిడ్డలని, మీరు నాకు సంబంధించిన వారని మిమ్మల్ని చేర్చుకొని గిన్నెడు నీళ్లు, ఎన్ని నీళ్ళు అంట? గిన్నెడు నీళ్లు మీకు ఇస్తారో వారు వారి ఫలితాన్ని పోగొట్టుకోరు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అనేక మంది మేము క్రైస్తవులు మేము చెప్పుకోవడానికే భయపడుతున్నారు. ఎందుకంటే క్రైస్తవులమి అని చెబితే ఎక్కడ మనల్ని ద్వేషిస్తారో, ఎక్కడ మనల్ని త్రోసేస్తారో, ఎక్కడ మనల్ని వ్యతిరేకిస్తారో. హల్లెలూయా, అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడేమో దేవుడు ఏమంటున్నాడంటే, నా పేరట మిమ్మల్ని ఎవరైతే నా బిడ్డలని, నా వారని చేర్చుకుంటారో వాళ్ళ ఫలితాన్ని వాళ్ళు పోగొట్టుకోరు. వాళ్ళకి ఉన్న ఫలితం వాళ్ళకు వస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకి అద్భుతమైన ఫలితం ఉంటుంది, వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో క్రైస్తవులు అని చెప్పుకోవడానికే జనులు వెనకాడుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక చోటుకి వెళ్తే అక్కడ మనం క్రైస్తవులు అని తెలిస్తే అక్కడ వాళ్ళు ఇబ్బంది పెడతారేమో, బాధపరుస్తారేమో, వ్యతిరేకిస్తారేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొడతారేమో, ఇంకా అది కూడా చాలా సులువైపోయింది. క్రైస్తవులు దేవుని బిడ్డలని తెలిస్తే వాళ్ళని కొట్టడం, హింసించడం, దూషించడం, దుర్భాషలాడడం ఇలా అయిపోయిందన్నమాట. ఇదొక ప్యాషన్ అయిపోయింది, ఇదొక ప్యాషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరైతే దేవుని బిడ్డలని అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారో, హల్లెలూయా,
దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు అంటాడు, మిమ్మల్ని చేర్చుకున్న వాళ్ళు నన్ను చేర్చుకున్నట్టు, అంటే మిమ్మల్ని హింసించేవారు కూడా నన్ను హింసించినట్టే. అదే కదా. ఇప్పుడు చూడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు పౌలుతో ఏమన్నాడు? పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు సౌలుతో ఏమన్నాడు? నీవెందుకు నన్ను హింసించుచున్నావన్న. అసలు సౌలుకి అర్థం కాదు. ప్రభువా నువ్వెవడు అసలు అంటున్నాడు. నువ్వెవడు? నేను నిన్ను హింసించడం ఏంది? నీకు నాకు సంబంధం ఏంది అని సౌలు అడుగుతున్నాడు. కారణం, నీవు నా బిడ్డల్ని హింసిస్తున్నావు అంటే నన్ను కూడా హింసిస్తున్నావు. అందుకే ప్రభు ఒక దగ్గర అంటాడు, మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుగుడ్డిని ముట్టినట్టే అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. వల్ల పడుతుందా? కనుగుడ్డుని అని ఎందుకు అన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా మన కనుగుడ్డు, లోపల ఉన్న కనుగుడ్డు డైరెక్ట్గా దానికి ఏదైనా తగలాలంటే ముందు, హల్లెలూయా, ఆ కనుగుడ్డుని కాపాడడానికి 2 కనురెప్పలు ఉన్నాయి. ఇవేం చేస్తుంటే తెలుసా? సపరేట్ దాకా ఏదైనా వస్తే అవేం చేస్తే మూసుకుంటాయి. అంటే ఆ కనుగుడ్డుని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, మూసుకుంటా ఉంటాయి ఇలాగా. హల్లెలూయా. అయితే ప్రభువు కనుగుడ్డుని ముట్టాలంటే మామూలు విషయమా? దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని బిడ్డల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, హింసిస్తే, వాళ్ళు దుర్భాషలాడితే అది ప్రభువుని అలా చేసినట్లే దేవుడు స్వయంగా చెబుతూ ఉన్నాడు. అందుకే అన్నాడు, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, దేవుని బిడ్డల్ని ఎవరైనా చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టే. హల్లెలూయా. అదే కదా మన అంశం ఏంది? దేవుని కొరకు, దేవుని సేవకుల కొరకు తలుపులు తెరచిన వారు పొందిన ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఎవరో వాళ్ళు మనం త్వరగా చూసేద్దాం. ఆది కాండము 18వ అధ్యాయం, ఆది కాండం 18వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకున్నాడే. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాన్సెప్ట్ మనందరికీ కూడా తెలిసిందే. ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. మనం అంటే నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అంటే చదివితే మనందరికి ఆ విషయం తెలుసు ఆల్రెడీ, అందుకే నేను చెప్పేస్తాను. ఒకనొక రోజు అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర కూర్చోన్నాడంట. కూర్చోంటే యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనబడారంట అంటే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన కనబడి ఆయన 3 మనుషులుగా మారాడు. హల్లెలూయా. ఎలా మారాడు?
ముగ్గురు మనుష్యులు ఆయన ఎదుటికి వచ్చారంట. అప్పుడు అబ్రహాము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఫస్ట్ ఎవరు కనబడ్డారు? దేవుడు కనబడ్డాడు. తర్వాత ముగ్గురు మనుషులు కనబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముగ్గురు మనుషులు వస్తూ ఉన్నారు. వారిని గమనించినటువంటి అబ్రహాము ఆ గుడారము దగ్గర నుంచి లేచి పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళి సాగిలపడి వారికి నమస్కారం చేసి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా నీ దాసుని దాటిపోవద్దు, మీరు దాటిపోవద్దు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీరు నాకు కనబడ్డారు, మీరు నా యొద్దకు వచ్చారు, దయచేసి నన్ను దాటి మీరు వెళ్ళొద్దు, నన్ను దాటి వెళ్ళిపోవద్దు, మీరు నన్ను దాటి వెళ్ళిపోవద్దు. ఇదిగో నేను వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తా, మీ కాళ్ళు కడుక్కొని ఇదిగో ఈ చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకోండి. ఆ తర్వాత నేను మీకోసం భోజనం తయారు చేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. పరిగెత్తుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు అబ్రహాం అప్పుడు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు, దేవునికి ఘనత కలుగును కాదు. 100 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడు, 100 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్రహాము పరిగెత్తుతున్నాడంట. పరిగెత్తి మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నన్ను దాటిపోవద్దు, నీ దాసుని దాటిపోవద్దు అని చెప్పి నేను నీళ్ళు ఎత్తుకొని వస్తాను. పరిగిస్తపోయి నీళ్ళు ఎత్తుకొని వచ్చాడు. కాళ్ళు కడుక్కోండి, కూర్చోండి కొంచెంసేపు, ఇదిగో నేను భోజనం తయారు చేస్తాను, మీరు భోజనం చేయాలి అని చెప్పి గబగబా ఎంత హడావిడి చేస్తా ఉన్నాడంటే దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంత హడావిడి చేస్తా ఉన్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఎంత ఆసక్తి చూపుతూ ఉన్నాడు తెలుసా? దేవుడే ఆ అబ్రహాము చూపుతున్నటువంటి ఆసక్తికి ముగ్ధుడైపోయాడు. హల్లెలూయా. అబ్రహాము చూపుతున్నటువంటి ఆ ఆసక్తికి పరవశుడైపోయాడు. దేవుడే ఆ అబ్రహాముని ఎంతగా ప్రేమించాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, త్వరగా 3 మానికలు పిండిని తీసుకొచ్చాడంట. ఆ తర్వాత ఒక లేత దూడను వధించాడంట. పనివారికి అప్పగించాడు, త్వరగా చేయమన్నాడు. అన్ని రకాల వంటకాలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కూరలు, ఇంకా సంబంధించినటువంటి భోజన పదార్థాలన్నిటినీ సిద్ధపరిచి తీసుకొచ్చి పెట్టి భోజనం చేయండి. హల్లెలూయా. భోజనం చేశారు, మామూలుగా భోజనం చేయలే. ఎలా భోజనం చేశారు తెలుసా? సంతోషంగా భోజనం చేశారు. అంతేకాదు, తృప్తిగా భోజనం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా భోజనం చేశారు? తృప్తిగా భోజనం చేశారు. ఆ తర్వాత దేవుడు అంటాడు, హల్లెలూయా, దేవుడు అంటాడు, ఇక్కడ 2 విషయాలు జరిగాయి. ఒకటేమో ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే, అబ్రహాముకి పిల్లలే లేనప్పుడు బిడ్డనిచ్చాడు. చెప్పాడు 14వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, చదువమ్మ 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు మీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు చారాకు కుమారుడు కలుగుననెను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాడు, మనస్ఫూర్తిగా దీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాముకి కనబడ్డాడు, 3 మనుషులుగా మారిపోయాడు, అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నా పేరిట మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. డైరెక్ట్గా మనం చెప్పుకోవాలండి. వారి ఫలితం పోగొట్టుకోరు అన్నారంటే అర్థం ఏంటంటే, వాళ్ళని నేను
ఆశీర్వదిస్తాను, నా పేరట మిమ్మల్ని చేర్చుకున్న వారిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాముకి దేవుడు కనబడ్డాడు, కానీ ఆ దేవుడు ముగ్గురు మనుషులుగా మారి వచ్చాడు. ఎందుకు ముగ్గురు మనుషులుగా మారి వచ్చాడు అంటే, అబ్రహాము చేయబోతున్నటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి దేవుడు ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. అబ్రహాము ఖచ్చితంగా దేవుణ్ణి ఆహ్వానిస్తాడని, ఆయనకు ఆతిథ్యాన్ని ఇస్తాడని దేవునికి ముందుగానే తెలుసు. అయితే ఆతిథ్యాన్ని స్వీకరించడానికి దేవుడు ముగ్గురు మనుషులుగా మారాడు. అబ్రహాం దగ్గరికి వచ్చాడు, అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహాము చేసినదల్లా స్వీకరించాడు. ఆ తర్వాత అబ్రహాముని దీవించాడు, ఆశీర్వదించాడు. మీదటికి ఇదే సమయమున హల్లెలూయా శారాకు ఒక బిడ్డ పుడతాడు, కుమారుడు పుడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాముకి సంతోషం, అబ్రహాముకి పట్టలేని సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆహ్వానించిన అబ్రహాము దేవుని కొరకు, దైవ సేవకుల కొరకు తన ఇంటి తలుపులు తెరిచినటువంటి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అంతేకాదు, దేవుడు చేయబోయే దానిని కూడా అబ్రహాంకి అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు ఒక మాట అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాంకి నేను చెప్పకుండా దాచేదేనా. హల్లెలూయా. దేని గురించి? సొదొమ గొమొర్రా పట్టణము నాశనం అవబోతున్నటువంటి సంగతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం చేర్చుకుంటే, దైవ సేవకుల్ని మనం చేర్చుకుంటే, హల్లెలూయా, దేవుని ఫలితం, ఆయన ఆశీర్వాదం నిజంగా మనం పోగొట్టుకోమంట. ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయింది? ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా అయిపోయాయి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత దారుణంగా మారిపోయింది తెలుసా పరిస్థితి? హల్లెలూయా. చూడండి, నిజంగా అయితే అబ్రహాము దేవుని చేర్చుకున్నాడు. గొప్ప ఆశీర్వాదాన్ని పొంది. ఎంత ఆశీర్వాదం అంటే, దేవుడు అంటాడు, ఆకాశ నక్షత్రాల కంటే, సముద్ర ఒడ్డునున్నటువంటి ఇసుక రేణువుల కంటే నీ సంతానము అత్యధికమగున. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అత్యధికమగున అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజం, వాస్తవం అది. ఇప్పటికీ అదే జరిగేది. ఆకాశ నక్షత్రాల్ని ఎవరు లెక్క పెట్టలేరు. సముద్ర ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువులను కూడా ఎవరు లెక్క పెట్టలేరు. అబ్రహాముకి కలిగిన సంతానాన్ని కూడా ఎవరు లెక్క పెట్టలేరు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట అది. లెక్క పెట్టలేరు. ఈ రోజుటికి సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజుటికి ఏం జరుగుతున్నాయి? సర్వేలు జరుగుతూ ఉన్నాయి. కానీ కరెక్ట్ సర్వే ఎక్కడ కూడా లేదు. ప్రపంచ జనాభా ఎంతమంది అంచనా అంతే, సుమారు ఇంచుమించు అని మాత్రమే చెప్పగలరు. కానీ ఒక ఫిగర్ అంటే ఒక సంఖ్యను ఎవరు కూడా డిసైడ్ చేసి చెప్పలేరు. కుదరదు అది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అలా ఆశీర్వదించాడు అబ్రహాం. ఈ ప్రపంచ జనాభా సర్వే ఎన్నో కంపెనీలు సర్వే చేస్తా ఉన్నారు, ఎంతో మంది సర్వే చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా సరైన సంఖ్య లేదు, సరైన లెక్క లేదు. హల్లెలూయా. ఎందుకు లేదు అంటే కుదరదు అలా. మళ్ళీ ఇంటింటికి తిరిగి పేరునే సర్వే చేస్తారు. నో. హల్లెలూయా. వీళ్ళు ఇక్కడ సర్వే చేసుకొని ఆ చివరకు పోయేతలకే ఎంతమంది చచ్చిపోతున్నారో తెలియదు, ఎంతమంది పుడుతున్నారో తెలియదు. ఇది సీక్రెట్ అంతే.
ఎందుకు సరైన లెక్క దొరకట్లేదంటే కారణం హల్లెలూయా, పుట్టేవాళ్ళు చచ్చిపోయేవాళ్ళు, సర్వే పాటికి సర్వే జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కానీ సర్వేలో లెక్కించబడిన వాళ్ళు ఉండట్లేదు, సర్వేలో లెక్కించబడని వాళ్ళు వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అందుకే ఇంచుమించు సుమారు ఇలా చెప్పాల్సిందే ప్రపంచ జనాభా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలు, కాబట్టి రోజు మనం గమనించినట్లయితే అంతగా అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. కారణం అబ్రహాము దేవుణ్ణి చేర్చుకునే విషయంలో తాను చూపిన ఆసక్తి, తాను చూపిన ఇంట్రెస్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే ప్రపంచ జనాభాలో అబ్రహాము పై స్థానాన్ని పొందుకున్నాడు. దేవునికి ఘనత కలుగును కాక. ఆమేన్. హల్లెలూయా. తరువాత 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి చదువు. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంత భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమును వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండిను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి ఈ షూనేమీరాలుని పిలువనంపించి వారు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు ఈమె యొక్క శ్రద్ధాభక్తులు మాయందు కనపరచుటకు నీకు నేను ఏమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి ఏమైనా మాట్లాడవలనని కోరుచున్నావా? నేను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ షూనేమీరాలు ఎవరంటే షూనేమి పట్టణానికి చెందినటువంటి ఆమె పేరు అక్కడ రాయబడలేదు. గనురాలు అంటారు. ఎవరామె? గనురాలు. హల్లెలూయా. గనురాలు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు గనురాలు అంటే వాస్తవానికి దేవుణ్ణి గురించి ఆమె ఎంతగా ఆలోచన చేస్తుంది, దైవజనుని గురించి ఆమె ఎంతగా ఆలోచన చేస్తుందో అక్కడ మనం గమనించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి, చాలా మంది దగ్గర కొరత లేని వనరులు ఉంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కానీ పెట్టే విషయంలో చాలా వెనకబడిపోతూ ఉంటారు, ఇచ్చే విషయంలో చాలా వెనకడుగు వేస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నిజం చెప్తున్నా నేను, చాలా మంది ప్రార్థన పెట్టించుకోవడానికి కూడా భయపడతా ఉంటారు. ఎందుకంటే ప్రార్థన పెట్టించుకుంటే, చెప్పండి, ప్రార్థన పెట్టించుకుంటే
భోజనాలు పెట్టాలండి. పెట్టలేదా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థన పెట్టించుకుంటే భోజనాలు పెట్టాలి. అందుకే భయం. మళ్ళీ డబ్బులు ఉంటాయి. డబ్బులు లేకపోతే ఓకే, నో ప్రాబ్లం. డబ్బులు ఉంటాయి, వసతులు ఉంటాయి, వనరులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏమి లేదు, ధైర్యము లేదు. హల్లెలూయా, ధైర్యము లేదు. వాస్తవం, ధైర్యము లేదు, పెట్టే మనస్సు లేదు. కానీ ఈమెను గనురాలు అని ఎందుకు బైబిల్ చెప్తుందనే దాని గురించి చెప్తున్నాను. ఆమె అంత గనురాలు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆమె అంటది తన భర్తతో, ఏమండి, మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్న దైవజనుడు ఉన్నాడే, అతడు భక్తి గలవాడని నేను ఎరుగుదును. హల్లెలూయా, అతనిలో ఎలాంటి పొరపాట్లు లేవు, నేను గమనించా. అతడు చాలా మంచివాడు, భక్తి గలవాడు, దేవుని పట్ల ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, దేవుడంటే రోషం కలిగినటువంటి వ్యక్తి, దేవుడంటే అతడు ఏమైనా చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. అతడు ఉండడానికి మన ఇంటి మీద ఒక గది కట్టడానికి నీకు ఇష్టమేనా అన్నది. హల్లెలూయా అంటే అర్థమైంది, నాకైతే ఇష్టమే, నీవు చెప్పు అంటుంది. అప్పుడు ఆయన ఫుల్ పర్మిషన్ ఇచ్చాడు ఆయనకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడిని ఆ ఇంట్లో పెట్టుకోవడానికి, ఆ దైవజనుడిని ఆ ఇంట్లో ఉండనిచ్చడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత ఆసక్తి, ఎంత శ్రద్ధాభక్తులు చూపుతుందామే. కానీ పాప ఎలీషాకి ఎక్కడో డౌట్. ఏం డౌట్ అంటే, ఈమె ఇంత శ్రద్ధాభక్తులు నా ఎడల చూపుతుంది, అయితే ఈమె ఏమైనా ఆశిస్తుందేమో, అంటే రాజుతో నేనేమైనా ఈమె గురించి చెప్పాలేమో, సైన్యాధిపతితో నేనేమైనా చెప్పాలేమో, అంటే రికమెండేషన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే నిజంగా ఎలీషా అలా అనుకున్నాడు. ఎందుకో అంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు మనకి ఏదైనా కావాలనుకోండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, రికమెండేషన్, వేరే వాళ్ళ దగ్గర పోయి రికమెండేషన్ చేయించాలా? ముందేం చేస్తాం మనం మన భాషలో ఏం చేస్తాం? కాకాబడతాం. ఏం చేస్తాం? అవునా కాదా? కాకాబడతాం. అసలు మీరు ఒక్క మాట చెప్తే చాలు అసలు కదా, ఖచ్చితంగా ఇది వాడతాం మనం. మీరు కానీ ఒక్క మాట చెప్తే అనగానే అనుకో, కానీ ఇప్పుడు ఇక అయిపోయింది, ఫిక్స్ అయిపోయాడు. ఇక్కడ ఫిక్స్ అయిపోయాడు, ఖచ్చితంగా ఇతనికి నేను ఏదో ఒకటి చెయ్యాలా, నా తరపున మాట్లాడాలి నేను అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు అంతే. ఎందుకంటే కాకాలో కాక ఎక్కువైపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజం ప్రియమైన దేవుని పిల్లలు, మనకు తెలియని విషయాలు కాదు. మనకి ఏదైనా ఎవరి దగ్గర నుంచి అయినా కావాలంటే ముందు వాళ్ళని బాగా దూతాం. అలా అనుకున్నాడు ఎలీషా. పాపం ఈ సునేమిరాలు ఆమె గురించి రాజుకి ఏమన్నా అంటే, ఎలీషా చెప్తే రాజు ఖచ్చితంగా వింటాడు, సైన్యాధిపతి వింటాడు. ఎందుకంటే ఈయన గొప్ప దైవజనుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా అనుకొని ఈమె నా ఎడల ఇంత శ్రద్ధాభక్తులు చూపడానికి గల కారణం ఏందో కనుక్కోవాలని గెహజీని పిలిచి ఆమెను పిలవనిపిస్తాడు. ఆమె వచ్చి పిలుచుకుంటారు దారి దగ్గర. అప్పుడు ఇలా అంటాడు, ఏమ్మా, నీ గురించి ఏమైనా రాజుతో చెప్పాలా, లేకపోతే నీ గురించి ఏమైనా సైన్యాధిపతితో చెప్పాలా, ఏంది, ఏం కోరుకుంటున్నావు, ఏం ఆశిస్తున్నావు అని చెప్పి అడిగినప్పుడు ఆమె అంటది, హల్లెలూయా, చెప్పు, చదువు అమ్మ. అక్కడ ఆ మాట్లాడిన మాట చదువు కరెక్ట్ గా. అందుకు అతడు తర్వాత వచ్చిన చదువు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆమె అంటది, అయ్యా, నీవు నా కోసం రాజుతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నీవు నా కోసం సైన్యాధిపతితో మాట్లాడాల్సిన అవసరము
లేదు. ఎందుకంటే నేను నా స్వజనుల మధ్యలో ఉన్నాను. ఎక్కడున్నాను? నా స్వజనుల మధ్యలో ఉన్నానని రాయబడి ఉంటుంది అక్కడ. హల్లెలూయా. అంటే నాకు ఎలాంటి రికమెండేషన్ అవసరం లేదు. నా గురించి నీవు ఎవరికి రికమెండ్ చేయాల్సిన అవసరమే లేదు. నేనుండేదే నా స్వజనుల మధ్యలో. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, నాకు ఎవరి వల్ల ఇబ్బందులు లేవు, ఎవరి వల్ల నాకు ఎలాంటి విధి లేదు. నేను హ్యాపీగా ఉన్నా, చాలా బాగున్నా, సంతోషంగా ఉన్నా. కానీ నేను నిన్ను చేర్చుకోవడానికి గల కారణం దేవుని కృప. హల్లెలూయా. దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను. ఒకటి, దైవజనుడైన నిన్ను నేను గౌరవిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని నాకు నీ తరపున ఏదో చేస్తావని నేను నిన్ను ఇలా చేయట్లేదయ్యా అని ఆమె చెప్తుంది ఇండైరెక్ట్గా. ఈయన డైరెక్ట్గా అడిగేశాడు. ఏమడిగాడంటే, అమ్మా నా తరపున నీకేమైనా చేయాలా, రాజుతో ఏమన్నా మాట్లాడాలా, లేకపోతే సైన్యాధిపతి ఏమన్నా మాట్లాడాలా, ఎందుకు నాడలు ఎంత శ్రద్ధ భక్తులు నువ్వు చూపుతున్నావు అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకు కాకాపడుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, ఒకనొక రోజు నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. ప్రిన్సిపల్ యానాది సార్, ఆయన వాకాడులో మేము చదువుకునేటప్పుడు మాకు ఉన్నాడు. తర్వాత పాటకు వచ్చాడు. నేను ఒకనొక రోజు సడన్ గా ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తూ కొబ్బరి బోండాలలో, తెలుసు కదా, హల్లెలూయా, నీల టెంకాయలు అవి ఒక 4 తీసుకొని పట్టుకొని వెళ్ళాను. నాతో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు, నా స్నేహితుడు. వెళ్తే శిష్య రా, శిష్య ఎట్టున్నావు అంట మాట్లాడుతూ ఏరా ఏమన్నా పనా అన్నాడు. హల్లెలూయా. చూడండి, అదే నా శిష్యుడు నన్ను చూడడానికి వచ్చాడు, నాతో మాట్లాడడానికి వచ్చాడు కాదు. నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసులేవో అన్నట్టుగా మాట్లాడాడు. నువ్వు కాకా ఎందుకు పడుతున్నావో నాకు చెప్పండి. హల్లెలూయా. తెలుసులే అన్న. అప్పుడు విషయానికి వచ్చా నేను. సార్, ఇతడు 2 సబ్జెక్టులు పోయి ఉన్నాడు, ఎగ్జామ్ ఎక్కడే అన్నాడు. నేను చూసుకుంటా పోరా అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే, వాస్తవానికి మనకు ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా పని కావాలంటే వాళ్ళని మొదట కాకా పట్టడం మనకు అలవాటు. హల్లెలూయా. నిజం, ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంటుంది. ఏ రికమెండేషన్ కావాలన్నా, ఏం కావాలన్నా ముందు వారి దగ్గర ఉన్న వ్యక్తులను మనం కాకాపట్టాలి. వారి ద్వారా ఏం చేయాలి? వారితో మాట్లాడించాలి. ఇలా పని జరిగించుకోవడానికి చూస్తాడు. ఇలా అనుకున్నాడు ఎలీషా. ఈమె ఎందుకు నాకు ఇల్లు కట్టించింది, ఈమె ఎందుకు నన్ను ఎంత శ్రద్ధాభక్తులతో చూస్తుంది, ఈమె ఏదో ఆశిస్తుంది అని చెప్పి అమ్మ రాజుతో ఏమన్నా మాట్లాడాలా, సైన్యాధిపతి ఏమన్నా మాట్లాడాలి. అయ్యా, నువ్వు దైవ జనుడు అని నీకు ఎంత గౌరవాన్ని ఇస్తున్నాను, నేను ఇంతగా నిన్ను హల్లెలూయా ఆహ్వానిస్తున్నాను. అంతేగాని నాకు ఎలాంటి రికమెండేషన్ అవసరం లేదయ్యా, నాకు ఏం అవసరం లేదయ్యా. నా భక్తి, నా శ్రద్ధ ఎందుకు చెప్తున్నా అంటే దేవుని మీద నాకున్న ప్రేమతో అని ఆమె చెప్తుంది ఇండైరెక్ట్గా. కానీ ఆమెకు ఒక కొరత ఉందని గెహజీ గుర్తించాడు. హల్లెలూయా. ఎవరు గుర్తించారు? గెహజీ. ఏమన్నాడంటే, అయ్యా, ఇన్ని రోజుల నుంచి గమనిస్తున్నా, ఈ ఇంట్లో పిల్లోడు తిరిగే అడుగులే వినబట్టంలే. అంటే అర్థమైంది, ఈమెకు పిల్లలు లేరు. హల్లెలూయా. కానీ ఆమె నాకు పిల్లలు పుట్టాలా అని కూడా చేయలే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. చూడండి ఆమె భక్తి ఎలాంటిదో, నిస్వార్థమైన భక్తి. ఏ భక్తి? ఈరోజు మన భక్తి ఎలా ఉంటుందంటే, మనకి ఏదన్నా జరుగుతుందంటేనే మన భక్తి, మనకి ఏదైనా వస్తుందంటేనే మన భక్తి మనం చూపిస్తాం. నిజం. మనకి ఏదైనా ప్రయోజనం ఉంటుంది అంటేనే అమ్మో ఈరోజు ఆదివారం కదా, ప్రార్థన బావాలా, మన కూడా నాకు బాగా అనిపిస్తే బాగా అయిపోయింది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించగలరు, నిజంగా
ఆమె ఏదో ఆశించి భక్తిని చూపట్లేదు. ఆమె ఏదో జరుగుతుందని భక్తిని అబ్రహాము కూడా ఏదో ఆశించి చూపినటువంటి భక్తి కాదు అక్కడ. హల్లెలూయా. అబ్రహాముకి దేవుడు కనబడ్డాడు, ముగ్గురు మనుషులు ఆయనకు ఎదురుగా నిలబడ్డారు అంతే. అబ్రహాము రండి, రే నీళ్ళు దండి, కడుక్కుంటారు, రే భోజన పదార్థాలు రెడీ చేయండి అని చెప్పే అధికారం ఉన్నాడు అబ్రహాం. హల్లెలూయా. ఉంది, అంత గనుడు ఆయన. ఆమెట్ట గనురాలు, అబ్రహాం కూడా గనుడు నిజం. ఆయన దగ్గర 350 మంది పనివారు ఉన్నారు. అంటే పరిగిస్తూ వస్తారు, అయ్యా అంటారు, వాళ్ళకి చెప్పచ్చు. కానీ ఒక్కరితో చెప్పట్లే ఆయన స్వయంగా తెచ్చి వాళ్ళకి అప్పచెప్తున్నాడు. రే ఆ దోణ పట్టుకో అంటే పరిగిస్తారు 10 మంది. హల్లెలూయా. ఈయన పరిగిస్తున్నాడు 100 సంవత్సరాల వయసులో పరిగెత్తి దోణ పట్టుకొని వచ్చి పనివారికి అప్పగించాడు. ఇంట్లో 3 మానికల మెత్తటి పిండిని తీసుకొచ్చి తయారు చేయవారికి అప్పగించాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇది కనురాలైన స్త్రీ ఏం చేస్తుంది? ఆమె ఏదో ఆశించి, లేకపోతే ఏదో జరుగుతుందని, ఏదో వస్తుందని కాదు. ఈరోజు అనేకుల భక్తి ఎలా అయిపోయిందంటే, ఏదో జరుగుతుందని, ఏదో దేవుడు చేస్తాడని, ఏదో ఇలా అయిపోయింది. ఆ కార్యము జరిగితే జరిగినట్టు, లేకపోతే అమ్మలిసు. కార్యము జరిగితే జరిగినట్టు, జరిగేంత వరకు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తాం మనం. కార్యము జరగలేదు అంటే ఏం లాభం, ఏం ప్రయోజనం, ఎందుకు ప్రార్థనకు వచ్చి? హల్లెలూయా. ఏమి లాభం, ఏం ప్రయోజనం, ఎందుకు ప్రార్థనకు వచ్చి? అయిపోయింది అడగాలి. ఇది దేవుడు మనల్ని లోతుగా చూసే దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి ఎందుకు లేట్ అవుతాయంటే అందుకే. ఎందుకంటే హల్లెలూయా, మన ప్రయత్నం ఒకవైపున ఉండదు, పూర్తిగా దేవుని మీద మనం ఆధారపడు. రకరకాల తాళ్ళు పట్టుకొని ఉంటాం. ఏదో ఒక తాడు మనం లాగుతుందని చూస్తాం. అన్ని తాళ్ళు చీకిపోయింది అన్న సంగతి మనకు ఎప్పుడు తెలుస్తుంది? తెగిపోయినప్పుడు తెలుస్తుంది. అది తెగిపోయేంత వరకు వాటిని పట్టుకొనే కూర్చొని ఉంటాం. తెగిపోయిన తర్వాత అబ్బా ఇన్ని రోజులు తాడు పట్టుకొని సమయాన్ని వృధా చేసినాను అనిపిస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక తాడు, అది దేవుని తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ఆయన వైపు గురి పెట్టాలి. కానీ ఏదో జరుగుతుందని, చర్చికి వస్తే బాగైపోద్దని, చర్చికి వస్తే ఇంకేదో కలుగుతుందని, చర్చికి కలుగుతుంది, కలగకుండా పోదని నేను చెప్పలా. అదే లక్ష్యము కాదు, అదే గురి కాదు, అదే టార్గెట్ కాదు. మన టార్గెట్, మన నిరీక్షణ ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటే పరలోకం వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి నమ్ముకుంటే రోగాలు బాగైపోతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే ఏదో వచ్చేస్తుంది, దేవుణ్ణి నమ్ముకుంటే ధనవంతులం అయిపోతాం, దేవుణ్ణి నమ్ముకుంటే అది వస్తుంది ఇది వస్తుంది కాదు. వస్తాయి, అవి సెకండరీ, అవి నెక్స్ట్. ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రయారిటీ పరలోకమే. హల్లెలూయా. దేవుని నమ్ముకుంటే మొదట మనకు వచ్చేది పరలోకము. ఇది కన్ఫర్మ్, ఇది గ్యారంటీ. హల్లెలూయా. మిగతావన్నీ సెకండరీ. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు రావడానికి కొన్ని పరిస్థితులు మన దగ్గరకు వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే ఈజీగా ఎవరు దేవుణ్ణి నమ్ముకోలేరు కదా. ఎందుకంటే సత్యాన్ని త్వరగా నమ్మలేము కాబట్టి. అబద్ధాన్ని చాలా ఈజీగా నమ్మేస్తాం, సత్యాన్ని త్వరగా నమ్మలేము. సత్యాన్ని మనం
సంకోచిస్తూనే ఉంటాం, సందేహపడుతూనే ఉంటాం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి ఈయన చెబుతున్న ఆన్సర్ ఏంటంటే, అయ్యా నాకు రాజుతో అయినను సైన్యాధిపతి అయినను రికమెండేషన్ అవసరమే లేదు. నేను ఎక్కడ నివసిస్తున్నాను? నా స్వజనులలో, నా సొంత ప్రజల్లో నివసిస్తున్నా. కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే దేవుని మీద భక్తితోనే నేను చేస్తున్నాను. నాకు బిడ్డ లేడని కూడా ఆయన చెప్పట్లే. నాకు బిడ్డ లేడయ్యా, బిడ్డని అని చెప్పట్లే. ఎందుకంటే ఆంగాను నాకు బిడ్డ లేడు, బిడ్డని అని కానీ చెప్తే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు బిడ్డ లేడయ్యా, నాకు బిడ్డని అని చెప్తే ఆయన ఖచ్చితంగా దేవునికి చెప్తాడు. ఎందుకంటే దైవజనుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఆమె ఆ మాట కూడా చెప్పట్లే. నాకేం అవసరం లేదయ్యా, కానీ నీవు దైవజనుడు అని, నువ్వెవరివి? దైవజనుడు అని నేను నీకు ఇలాంటి ఆతిథ్యాన్ని, ఇలాంటి గౌరవాన్ని ఇస్తున్నానయ్యా అని చెప్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈమెమైంది? గనురాలైంది. గనురాలు. ధైర్యం. ఎంత ధైర్యం అంటే ఆమె ఇంటి మీదే దైవజనుడికి, హల్లెలూయా, ఇల్లు ఇచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత ధైర్యస్తురాలు. ఎస్, అదే అవును కదా. ఈరోజు మనం దేవుని విషయంలో ఏం చేయడానికైనా ముందుకు రాలేకపోతున్నామంటే ధైర్యం లేకే. ధైర్యం లేదు. మనం పెట్టేస్తే మనకు ఉండదేమో, అయిపోద్దేమో అన్న భయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత మూడో వ్యక్తిని మనం చూద్దాం. 1 రాజులు 17వ అధ్యాయము 13 నుంచి. 1 రాజులు 17వ అధ్యాయము 13 నుంచి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము అని చెప్పాడు. హల్లెలూయా. చాలు. ఎందుకంటే ఇది కూడా మనకు బాగా తెలిసిన సన్నివేశమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏలియా వచ్చాడు. ఏలియా రావడమే భయంకరమైనటువంటి కరువు అక్కడ. ఈ కరువులో అప్పుడు దాకా ఎక్కడున్నాడంటే కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. ఆ వాగులో నీళ్లు తాగుతున్నాడు. కాకులు తెచ్చే ఆహారం తింటున్నాడు. రొట్టె మాంసం ప్రతిరోజు కాకులు ఎత్తుకొని వచ్చి వరుసగా పెడతా ఉన్నాయి. తింటున్నాడు, నీళ్లు తాగుతున్నాడు. ఈ కరువుకి నీళ్లు ఎండిపోయినాయి, వాగులో నీళ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఆహారం అయితే కాకులు తెస్తాయి, అందులో సందేహం లేదు. కానీ తాగడానికి నీళ్లు లేవు. ఆహారం తెచ్చే కాకులు నీళ్లు తేలేవా? హల్లెలూయా. అదే కదా మనకు వచ్చే డౌట్. నెక్స్ట్, దేవుడు కాకుల దగ్గర ఆహారాన్ని పంపిస్తున్నాడు, నీళ్లు పంపిలేడా? నేల కోసం ఒంటినే పంపించు ఆయన. హల్లెలూయా. కానీ ఇక్కడుందే ఆమె కూడా పోషించబడాలాడ. సారేపతి అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆమె దగ్గర ఆ రోజుటికే ఉంది ఆహారం. ఆ తర్వాత ఆమె చచ్చిపోవడానికి సిద్ధమవుతుంది. చచ్చిపోవడానికంటే సూసైడ్ చేసుకున్నట్టు కాదు. హల్లెలూయా. ఆహారం లేకపోతే నెక్స్ట్ ఏంది? ఆకలితో చచ్చిపోవడమే. చచ్చిపోతారు, అంతే కదా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఎప్పుడు అనేది కాదు, కానీ కొన్ని రోజులకి చచ్చిపోవాల్సిన ఆహారం తినకపోతే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈయన దగ్గరకు వచ్చాడు. ఈమె పుల్లలు ఏరుకున్నట్టుకు వచ్చిందంట. ఆయన దగ్గరకు వచ్చి అమ్మా అన్నాడు. అప్పుడు ఈయన తెలుసు ఆయన దైవజనుడని. అప్పుడు ఆయన వైపు చూసి, అయ్యా చెప్పండి అన్నాడు. నాకు త్రాగడానికి వచ్చి నీళ్ళు ఇస్తావా అన్నాడు. అయ్యా ఇప్పుడే చేస్తానని పరిగెత్తపోయింది. అప్పుడు మళ్ళా పిలిచాడట. అమ్మా చెప్పండి అయ్యా అన్నాడు. నాకు ఒక చిన్న అప్పం కూడా చేసుకొని రా అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకే భయం మొదలైంది. వరే ఇక్కడ ఇంకే
సందేహం మొదలైంది. ఇంట్లో ఉండేదే అంత పిండి, అంత నూనె, అది ఈ రోజుటికే నాకు నా బిడ్డకు ఉంది అంతే. సో ఈ రోజు మేము తిని తర్వాత ఇక సాగు కోసం ఎదురు చూడాలని మేము అనుకుంటున్నాం. ఈయన ఇప్పుడు అప్పం అడుగుతున్నాడే, ఈయనకి ఇచ్చేసామంటే ఇప్పుడు మా ఇద్దరులో ఎవరో ఒకరు పొస్తుండాల్సిందే కదా అని ఆలోచన చేస్తారు. రకరకాల ఆలోచనలు వస్తూ ఉండే లోపల. ఇప్పుడు ఈయనకి ఏం చెప్పాలా అంటూ శాపం చెప్పింది. అయ్యా, గుడ్డెలో కొంచెము నూనె, కుండలో కొంచెం పిండి తప్ప నా ఇంట్లో ఇంకేం లేదయ్యా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఈయన అన్నాడు, అమ్మా అందులోనే ఒక చిన్న అప్పం మొదట నాకు చేసుకోండి రా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఒరే లేదని చెప్తా ఉంటే ఒక పక్క ఏమని చెప్తుంటే లేదు అని చెప్తా ఉంటే ఈయన మళ్ళా నాకు మొదట చేసుకోరమ్మన్నాడు. ఏంది? దేవునికి మహిమ కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే కదా సహజంగా మనలో ఉండే ఈ సనుగులు గునుగులు అంటాం కదా, ఇవి ఆమె డైరెక్ట్గా ఆయనతో చెప్పింది. తర్వాత లోపల భయంకరమైన గొనుగులు సనుగులు చేస్తూ ఉన్నారు, భయంకరంగా. మనం కూడా అంతే. ఎలాగంటే ఏదైనా కార్యక్రమాలు అప్పుడు కానుక వేసామనుకోండి, మామూలు సహజంగా సందర్భాన్ని బట్టి చెప్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డరా, అడగతానే ఉన్నాడు అంది, చెప్తానే ఉన్నాడు అంది. ఉంటే ఉంటే ఇచ్చేయమా అని అనుకుంటాం మనం ఖచ్చితంగా. ఈమె కూడా అదే అంటుంది, ఒరే నా బిడ్డకి నాకు అంత పిండి అంత నూనె తప్ప ఇంకేలేదు, ఈరోజు మేము తినేసి ఇక చచ్చిపోవడానికి సిద్ధపడతామని మేము అది పనిగా చెప్తుంటే మొదట నాకు ఎత్తుకోరా అంటున్నాడు అంది. హల్లెలూయా అనుకున్నది. ఆ తర్వాత అయినను ఆమె ముందు వెళ్ళి ఆయనకు ఒక చిన్న అప్పము చేసుకుంది. సనుక్కున్నదో కొనుక్కున్నదో, హల్లెలూయా. కానీ ఆమె ఇంట్లో నుంచి అప్పము బయటికి వచ్చింది. ఎప్పుడైతే ఆమె తన చేత్తో తనకున్న ఆ కొంచెములో ఆ లేమిలో తీసుకొచ్చి దైవజనుడి చేతిలో పెట్టిందో, హల్లెలూయా, ఆ రాయబడిన మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు తీరిపోయేంత వరకు తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. తొట్టిలో పిండి అయిపోవాలా, బుడ్డిలో నూనె అయిపోవాలి. వస్తా ఉంది. ప్రతిరోజు భోజనమే ఇంట్లో, ప్రతిరోజు భోజనమే. ఎట్టొస్తుందంటే వస్తుంది అంతే, తెలియదు. ఉనింది అంతే, అది చూసినప్పుడు ఆ రోజుకే ఉంది. కానీ కరువు తీరేంత వరకు, మరలా వర్షాలు పడేంత వరకు పిండి అయిపోవాలా, నూనె అయిపోవాలి. వస్తానే ఉన్నట్టు తింటానే ఉంది. ఆమెకి సంబంధించిన బంధువులందరూ వచ్చి తిన్నారంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె వారందరికి ఆశీర్వాదంగా మారిపోయిందంటే కారణం దైవజనునికి ఆమె తలుపు తెరిచింది. ఆమె ఇంటి తలుపుని ఓపెన్ చేసింది, ముఖాన్ని తలుపేలా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుకి లేరా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫోన్ చేసినా ఇంటికి వచ్చినా లేమని చెప్పే విశ్వాసులు లేకపోతే. హల్లెలూయా, ఫోన్ చేసినా ఇంటికి వచ్చినా లేమని చెప్పు. ఫోన్ అయితే లేనని చెప్పు, ఇంటికి వస్తే లేనని చెప్పు. మనలో లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. అలాంటి వాళ్ళు లేకపోలేదు అని చెప్తున్నా నేను. ఇంట్లోనే ఉండి తలకాయ నొప్పి, కూసినాడంటే వదలడో, కూర్చున్నాడంటే. హల్లెలూయా, ఎవరు? దైవజనుడు. దేవునికి మహిమ కలుగును కాదు. అందుకే దైవ సేవకులు కూడా మితంగా మాట్లాడాలి, సంఘంలో కాదండి. హల్లెలూయా, పర్సనల్గా మాట్లాడేటప్పుడు మితంగా మాట్లాడి కట్ చేయాల. మాట్లాడుతూ ఉంటే సంతోషంగా మాట్లాడుతూనే ఉంటారు, తర్వాత అంటారు తల తినేస్తాడు రా నాయన వచ్చినాడంట.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఆమె ఆ ఇంటికి, ఆ బంధువులందరికి ఆశీర్వాదంగా మారింది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఏమన్నాడు? క్రీస్తు వారిని, మిమ్మల్ని ఎవరైతే నా పేరట చేర్చుకుంటారో వాళ్ళ ఫలితాన్ని వాళ్ళు పోగొట్టుకోరు. హల్లెలూయా, పోగొట్టుకోరు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభు ఊరికే చెప్పడే మాట. హల్లెలూయా. చూడండి, అబ్రహాము చేర్చుకున్నాడు. ఆశీర్వాదం మామూలు ఆశీర్వాదం కాదు, ప్రపంచ దేశాలకు ఆయన ఆశీర్వాదంగా మారిపోయాడు. హల్లెలూయా. తర్వాత సునేమిరాలు చేర్చుకున్నది. ఆమె నిజంగా ఆమెలో ఉన్న కొరతను కూడా అని చెప్పుకోవాలా. మనం ఆ గురించి వివరించుకుంటూ ఆ విషయాన్ని చెప్పలా. ఆమెలో ఉన్న కొరత, ఆమెకు బిడ్డలు లేరు, కానీ ఎలీషా దీవించాడు ఆమెని. ఏమన్నాడు తెలుసా? మీదటికి ఇదే ఋతువున నీ కౌగిట్లో ఒక బిడ్డ ఉంటాడు, నా ఏలిన వాడు అబద్ధం అని చెప్పాకన్నా. ఆమె నమ్మలా. ఆమె అన్నది ఆడ, కావాలని చూడండి, నా ఏలిన వాడు అబద్ధం అని చెప్పాకన్నా. ఏందమ్మా అబద్ధం అంటావు ఏందనంటే, అయ్యా నా భర్త ముసలివాడు, నాకెలా బిడ్డలు పుడతారు? హల్లెలూయా. బిడ్డలనిచ్చేది దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. భర్తలో గాని భార్యలో గాని ఏమీ లేదు ప్రియమైన దేవుడు. బిడ్డలనిచ్చేది ఎవరు? దేవుడు. అంతే, దేవుడు. హల్లెలూయా. ఆశీర్వదించిపోయాడంతే. సంవత్సరం తిరిగే లోపు అదే సమయం ఆయన చెప్పింటే ఆయనకు ఒక బిడ్డ పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఎవరు? ఆమె సారేపతను ఊరికి చెందిన విధవరాలు. ఆమె దైవజనుడిని చేర్చుకున్నది. హల్లెలూయా. కరువు తీరేంత వరకు భోజనం చేయగలుగుతారు. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చదువుకున్నాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి ఒక స్టార్ట్ చేయండి. యెహోషువ 2వ అధ్యాయము 1వ వచనం. యెహోవా సేవకుడైన క్షమించండి నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. హల్లెలూయా. వేగులు వారిని పంపించాడు యెహోషువ 2. ఎందుకంటే యెరికో పట్టణాన్ని ఎదుర్కోవాలి, యెరికో పట్టణం మీద జయాన్ని పొందాలి. ఎలా దాన్ని జయించచ్చో, అసలు ఆ పట్టణ పరిస్థితి ఏంది, ఆ పట్టణానికి ఉన్న రహస్యాలు ఏంటి, ఆ పట్టణానికి ఉన్నటువంటి రక్షణ కవచాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి పంపించాడు. 2 వెళ్ళారు. 2 ఇశ్రాయేలీలు యెరికో పట్టణానికి వచ్చారని యెరికో రాజుకు తెలిసిపోయింది. హల్లెలూయా. అయితే యెరికో పట్టణం చుట్టూ ఏముంది? గోడ ఉంది, పటిష్టమైన గోడ. ఆ గోడ మీద ఒక స్త్రీ ఉంది. ఆమె పేరే రాహాబు. రాహాబు అను వేశ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఏం చేసింది తెలుసా? వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలని, హెబ్రీలని వారిని చేర్చుకున్నదంట. వారిని చేర్చుకున్నది, వారిని ఆమె ఇంట్లో దాచిపెట్టింది. ఇప్పుడు ఆ యెరికో సైనికులు వచ్చారు. ఓయ్ రాహాబు, నీ ఇంట్లోకి 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళని బయట పంపాను. అప్పుడు ఆమె అన్నది, అయ్యా నా ఇంట్లోకి 2 వ్యక్తులు వచ్చింది నిజమే, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎటు వెళ్ళారో నాకు తెలియదు అని చెప్పింది. కానీ వాళ్ళని దాచిపెట్టి వాళ్ళతో ఇలా చెప్పింది. ఆమె ఏం చెప్పింది తెలుసా? అయ్యా మీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. మీ దేవుడు ఐగుప్తు నుంచి మిమ్మల్ని నడిపించిన విధానం నాకు తెలుసు. మీ దేవుడు
మిమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపిస్తున్నప్పుడు మీకు ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన సంగతి కూడా నాకు తెలుసు. ఆయన మామూలు దేవుడు కాదు, సాధారణమైన దేవుడు. దేవుని గురించి వివరిస్తున్నామే. హల్లెలూయా. దేవుని గురించి ఆ వచ్చినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులకు ఆయన తెలియజేస్తా ఉంది. వాళ్ళు భయపడ్డారు. ఏందిరా నాయన, మాకంటే ఇంకే ఎక్కువ తెలిసినట్టుంది అన్న ఫీలింగ్ వారిలో కలిగింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆమె వీళ్ళు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు అని గుర్తించింది. ఆమె ఇంకో మాట అన్నది, ఖచ్చితంగా ఈ ఎరుకోని దేవుడు మీకు అప్పగిస్తాడని నాకు తెలుసు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 14వ వచనం చదవండి ఒకసారి. 14వ వచనం చదవండి. 14. అందుకు ఆ మనుష్యులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు సావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదేమో. ఆ 14వ వచనం చదవండి ఒకసారి. నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లుండ్రును, వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడెనను. హల్లెలూయా. వారితో చెబుతుంది, అయ్యా నేను మిమ్మల్ని దాచిపెట్టా, నేను మిమ్మల్ని చేర్చుకున్నా, మీరు ఖచ్చితంగా ఎరుకొని జయిస్తారని నాకు తెలుసు. హల్లెలూయా. మీ దేవుడు ఎరుకొని మీకు అప్పగిస్తాడని నాకు తెలుసు. మీరు వచ్చినప్పుడు నా తండ్రిని, నా తల్లిని, నాకు సంబంధించిన వారందరినీ చంపద్దు, మమ్మల్ని మాత్రం బ్రతకనియండి. హల్లెలూయా. కోరుకుంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె దేవుని ప్రజలని, వారిని ఆమె ఇంట చేర్చుకున్నది కాబట్టి దేవుడు ఆమెను ఎంతగా దీవించాడు తెలుసా, ఎంతగా ఆశీర్వదించాడు తెలుసా, ఎంతగా పైకెత్తాడు తెలుసా. యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మామూలు విషయం కాదు ఇది. యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో పేరు ఆమె యేసుక్రీస్తు వంశావళిలో? రెండో పేరే. ఎంత గొప్ప విషయం తెలుసా. హల్లెలూయా. కారణం, దేవుని ప్రజలని, దైవ సేవకులను ఆమె ఇంట్లో చేర్చుకున్న, తలుపు తెరిచి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక చివరగా లాస్ట్ ఒక వ్యక్తిని మనం చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుంచి చదువు. 14-15. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట నిజంగా పౌలు దేవుని మాటలు చెప్తా ఉంటే విన్నదంట. వినిందంతే. దేవుడు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరిచాడు. అప్పుడు ఆమె ఎంత విశ్వసించింది తెలుసా. హల్లెలూయా. ఆమె అంటది, ఆమె వినడమే కాదు, విశ్వసించడమే కాదు, ఆమెను ఆమె ఇంటి వారు ఏం చేశారంట? బాప్తిసం పొందారు. ఆ తర్వాత ఆమె అంటది, నేను నిజంగా భక్తి కలిగిన దానినని మీరు నమ్మితే, మీరెంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వారిని ఏం చేసినంట? బలవంతం చేసింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని ఘనత కలుగును గాక. బలవంతం చేసిందంట, బలవంతం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రండి, నా ఇంటికి రండి. మీరు రావాలి ఖచ్చితంగా. మీరు వచ్చి నా ఇంట్లో ఉండాలా. ఎవరిని? దైవజనుల్ని. హల్లెలూయా. దైవ సేవకుల్ని బలవంతం చేసిందంట. రండి, నా ఇంటికి కూర్చోనండి, నా ఇంట్లో బస చేయండి, నా ఇంటికి. అవి ఎంతగా బ్రతుకులాడిన ప్రియమైన దేవుని బిడ్డ. ఆ తర్వాత ఆమె ఆ ప్రాంతంలోనే గొప్ప వ్యక్తి అయిందంట. హల్లెలూయా. దైవ సందేశాన్ని అనేకులకి చెప్పేటువంటి వ్యక్తిగా మారిందంట. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూడండి, బలవంతం చేయడం, బలవంతం అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా? ఒక ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారి మీద మనం చూపే ఆసక్తి, వారి మీద మనం చూపేటువంటి ఆ గౌరవం ఎలా ఉంటదంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రండి, కూర్చోండి. ఆ కుర్చీ కూడా బాగలేదు, అది ఆ మంచం అన్నట్టు అది ఇందాకే తెగిపోయింది అంటే అర్థమైంది, నిలబడను కూడా నిలబడద్దు అని అర్థం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీళ్ళు తాగుతా, ఏంది నీళ్ళల్లో ఇన్ని నలుసులు ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా జరిగాడు. బలవంతం వేరు, బలవంతం వేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట వరుసకి పిలవలా, మాట వరుసకి పిలవలా. నా ఇంటి దాకా వచ్చి ప్రార్థన చేసుకోండి మీకు టైం ఉంటే అనలా. మీకు టైం ఉంటే మీరు ఖచ్చితంగా రావాలా మా ఇంటికి, మీరు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి ఉండాలా. హల్లెలూయా. కాసేపు మా ఇంట్లో మీరు ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో నిజంగా దేవుని కొరకు, దైవ సేవకుల కొరకు తలుపులు తెరచిన వారు పొందిన ఆశీర్వాదాలు. చూసాం, అబ్రహాము తలుపు తెరిచాడంతే, మామూలుగా తెరవల తలుపు. హల్లెలూయా. ఉన్నతమైన ప్రేమను చూపించాడు, నిస్వార్థమైన ప్రేమను చూపించాడు. తరువాత అబ్రహాం ఏం పొందాడు? ఆశీర్వాదం, మామూలు ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. ప్రపంచంలో నంబర్ 1 పౌరుడు అబ్రహాం అయ్యాడంతే. నంబర్ 1 పౌరుడు అబ్రహాము. హల్లెలూయా. తర్వాత గనురాలైన స్త్రీ, ఈమె చూపిన శ్రద్ధాభక్తులు ఏదో ఆశించి కాదు, ఏదో జరుగుతుందని కాదు, నిస్వార్థంగా చూపించింది. ఆమె గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది. తర్వాత హల్లెలూయా, సారేపతను ఊరికి చెందిన విధవరాలు, ఈమె తలుపు తెరిచింది. కరువు కాలం తీరేంత వరకు భోజనం ఆమె ఇంట్లో సమృద్ధిగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తరువాత రాహాబు అనే స్త్రీ, ఈమె కూడా తలుపు తెరిచింది. ఎవరి కోసం? దేవుని కోసం. అప్పుడు దాకా ఆమె ఎవరెవరో కోసం తలుపు తెరిచింది. అప్పుడు దాకా ఆమె ఎందుకంటే ఆమె వేశ్య, వ్యభిచారి. కానీ ఆమె ఆ సమయంలో తెరిచిన తలుపు దేవుని కోసం, దైవ జనుల కోసం, దేవుని పని కొరకు వచ్చిన వారి కోసం. హల్లెలూయా. తర్వాత చివరగా లూదియా, ఆమె తలుపు తెరిచింది, దైవ సేవకుల్ని లోపలికి పిలుచుకున్నది. అద్భుతమైన ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను ఎలా ఉన్నావు? మన తలుపులు తెరిచి ఉంచుతున్నామా, లేకపోతే మన తలుపులు క్లోజ్ చేసుకుంటున్నామా? దేవుని కోసం, దైవ సేవకుల కోసం మనం ఏ రకంగా మన యొక్క శ్రద్ధాభక్తులు, మన యొక్క భయభక్తులు చూపుతున్నాం? మనల్ని మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.